నమస్కారం పిల్లలు. ఇవాళ మనం యుద్ధకాండ కథ చెప్పుకుందాం. రాముడు, లక్ష్మణుడు, హనుమంతుడు, సుగ్రీవుడు అందరూ సముద్ర తీరానికి చేరుకున్నారు. అక్కడికి విభీషణుడు వచ్చాడు, రావణాసురుడు తమ్ముడు. విభీషణుడు అన్నాడు, రామా, మా అన్నయ్య రావణాసురుడు నా మాట వినట్లేదు, సీతను తిరిగి చేయమంటే వినట్లేదు, నేను అతన్ని వదిలేసి వచ్చేశాను, నాకు శరణివ్వు అంటాడు. రావణుడు అంటాడు, విభీషణ, నువ్వు మంచివాడివి, నేను నిన్ను రక్షిస్తాను. యుద్ధంలో రావణాసురుని ఓడించిన తర్వాత లంకకి నిన్నే రాజుని చేస్తాను అని అతనికి శరణిస్తాడు. ఆ తర్వాత వాళ్ళు ఆ సముద్ర తీరం నుంచి లంకకి ఎలా వెళ్ళాలి అని ఆలోచిస్తారు. హనుమంతుడైతే ఎగరగలిగాడు, అందరు ఎగరలేరు కదా. అప్పుడు అందరూ కలిసేసి ఒక సేతు నిర్మించారు. సేతు అంటే బ్రిడ్జ్. రాళ్ళు, మట్టి, కర్రలు అన్నీ పెట్టి అక్కడి నుంచి ఒక సేతు నిర్మించి దాటుకుంటూ లంకకు చేరుకున్నారు. లంకలో రావణాసురుడు యుద్ధం ఎలా చేయాలని ఆలోచిస్తున్నాడు. అన్ని దిక్కులకి సైన్యాన్ని నిలబెట్టేశాడు. రాముడి వాళ్ళు లంకకి చేరుకొని అక్కడ సువేళ్ళు అనే పర్వతం మీద ఆ రాత్రికి ఉన్నారు. అక్కడి నుంచి చూస్తుంటే వాళ్ళకి రావణాసురుడి మందిరం కనిపిస్తుంది. రావణాసురుడు అక్కడ ఒక కుర్చీలో కూర్చొని ఉంటాడు. సుగ్రీవుడికి బాగా కోపం వస్తుంది. సుగ్రీవుడు వానరుడు కదా, కోతి కదా, ఎగరగలడు. ఎగురుకుంటూ వెళ్ళి ఆ రావణాసురుడి ఇంట్లోకి దూకుతాడు. దూకేసి యుద్ధం చేస్తాడు రావణాసురుడితోటి, మల్ల యుద్ధం. రావణాసురుడు ఆశ్చర్యపోతాడు, ఇదేంటి, ఎవరు నాతో యుద్ధం చేస్తున్నారని. ఇద్దరు యుద్ధం చేస్తూ ఉంటారు. అప్పుడు సుగ్రీవుడు అనుకుంటాడు, తప్పు కదా, రాముడు యుద్ధం చేసి రావణాసురుని ఉడిస్తా అన్నాడు, నేను వచ్చేసి తొందరపడి యుద్ధం చేయకూడదు అనుకుని మళ్ళీ వెనక్కి తిరిగి ఎగిరి వచ్చేస్తాడు. అప్పుడు రాముడు అంటాడు, సుగ్రీవా, అలా చేయకు, తొందరపడకు, రేపు మనం యుద్ధం చేస్తాం కదా, యుద్ధంలో ఓడిద్దాం రావణాసురుడిని, నువ్వు తొందరపడి అన్న జరిగితే తప్పు కదా అంటాడు. అప్పుడు రాముడు చెప్పింది విని సుగ్రీవుడు క్షమించు రామా అని చెప్పి అందరు ఆ రాత్రికి పడుకుంటారు. మరుసటి రోజు యుద్ధం మొదలవుతుంది. యుద్ధం ఎలా అంటే, కొంతమంది బాణాలతో యుద్ధం చేస్తారు, కొంతమంది త్రిశూలం తీసుకుంటారు, కొంతమంది గదలతో యుద్ధం చేస్తారు. ఈ వానరులంతా ఉన్నారు కదా, కోతులు, వాళ్ళకి ఎట్లా అంటే వాళ్ళకేం ఆయుధాలు ఉండవు, వాళ్ళ గోళ్లతో పీకేస్తారు, వాళ్ళ గోళ్లే వాళ్ళ ఆయుధాలు, పళ్ళతో కురికేస్తారు, వాళ్ళ పళ్ళే వాళ్ళ ఆయుధాలు. ఏదైనా దొరికితే పక్కన చెట్టు ఉంటే దాన్ని చెట్టు పీకి చెట్టుతో కొడతారు, రాళ్ళుంటే రాళ్లతో కొడతారు, పర్వతాలుంటే కొండలుంటే అవెత్తేస్తారు. సో వాళ్ళకి ఆయుధాలు అవసరం లేదు వానరులకి, వాళ్ళట్లా యుద్ధం చేస్తారు. రాక్షసులు కూడా అంతే. మరుసటి రోజు ఇంద్రజిత్తు యుద్ధానికి వచ్చాడు. ఇంద్రజిత్తు అంటే చాలా బాణాలు వేయడం అని బాగా తెలిసినవాడు, ఎన్నో అస్త్రాలు ఉన్నాయి అతని దగ్గర. అతను వచ్చాడంటే మాయ యుద్ధం చేస్తాడు. అంతే, ఓసారి కనిపిస్తాడు, ఓసారి కనిపించడు, ఓసారి ఆకాశంలో ఉంటాడు, ఓసారి ఇంకో ఇటుపక్క ఉంటాడు. అందరూ భయపడిపోయారు, అందరి మీద బాణాలు వేస్తున్నాడు. అప్పుడు ఏం చేశాడు, ఒక నాగ అస్త్రం అని ఒకటేసాడు. ఆ నాగాస్త్రం వేసేసరికి అన్ని పాములు వచ్చేసి రాముణ్ణి లక్ష్మణ్ణి చుట్టేస్తాయి. వాడిద్దరూ మూర్చిపోతారు. అప్పుడు రావణాసురుడు ఏం చేస్తాడు, సీతని పుష్పక విమానంలో కూర్చోపెట్టి త్రిజట అనే రాక్షసునిచ్చి పంపిస్తాడు. చూడు, రాముడు చచ్చిపోయాడు అని చెప్పిస్తాడు. అప్పుడు త్రిజట చెప్తుంది, సీత ఎడవకు, రాముడు చచ్చిపోలేదు, వాళ్ళు మూర్చిపోయారు అని చెప్పేసి దిగులు పడద్దు అని చెప్తుంది. అప్పుడేం చేస్తాడు, గరుత్మంతుడు ఒకడు ఉంటాడు, అతనికి రాముడు వాళ్ళంటే స్నేహం అనమాట. అతను పరిగెత్తుకుంటూ వస్తాడు, వచ్చేసి పామునికి గరుత్మంతుడు అంటే భయం, ఈగల్ గరుత్మంతుడు అంటే భయం, అది చూడగానే గరుత్మంతుడు చూడగానే పాములన్నీ పారిపోతాయి. అయినా కానీ రాముడు లక్ష్మణుడు అలానే మూర్చిపోయి ఉంటారు. రాముడు కొంచెం తేరుకుంటాడు, లక్ష్మణుడు అలానే పడి ఉంటాడు. హనుమంత, నువ్వు హిమాలయానికి వెళ్ళి ఔషధి అనే పర్వతం ఉంటుంది, దాంట్లో కొన్ని మూలికలు దొరికితే అవి తీసురా, దాంతో మనము బాగు చేయొచ్చు లక్ష్మణుడిని అంటారు. హనుమంతుడు ఎగురుకుంటూ హిమాలయాలకు వెళ్ళి ఆ ఔషధి పర్వతం దగ్గర చూస్తాడు. హనుమంతుడు తెలియదు ఏది సరి అయిన మూలిక అని తెలియక, టైం అయిపోతుంది అని చెప్పేసి అని సమయం అయిపోతుంది అనుకుని ఆ మొత్తం పర్వతాన్ని ఇలా చేతిలో పట్టుకుని తను పెద్దగా అయిపోయి ఎగురుకుంటూ వచ్చేస్తాడు. వచ్చేసి జామ్మోహంతా నీకు కావాల్సినవి తీసుకుని దొంచిబోలికని తీసుకొస్తాడు. అప్పుడు వాళ్ళు రాముడు లక్ష్మణుడిని బతికించుకుంటారు. మరుసటి రోజు రాముడు లక్ష్మణుడు బాగా యుద్ధం చేసి చాలామందిని ఓడిస్తారు. అప్పుడు ఇంకా రావణాసురుడు అనుకుంటాడు, నా తమ్ముడు కుంభకర్ణుడిని పిలవాలి అనుకుంటాడు. కుంభకర్ణుడు అంటే ఎవరు, రావణాసురుడు తమ్ముడు. అతనికి 1000 ఏనుగులంత బలం ఉంటుంది.
కానీ అతనికి ఏంటంటే 6 నెలలు నిద్రపోతాడు, లేవనే లేవడు. ఒకరోజు లేచి పొద్దునుంచి అంతా తింటూనే ఉంటాడు. తిని 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 అంతా మళ్ళీ నిద్రపోతాడు 6 నెలలు. మళ్ళీ లేస్తాడు, మళ్ళీ తింటాడు. అతన్ని ఏదైనా పని కావాలంటే లేపాల్సిందే, కానీ అంత లేపడం కష్టం. రావణాసురుడు అంటాడు, లేపండి కుంభకర్ణుడిని, మన యుద్ధానికి అవసరము అంటాడు. అందరూ వెళ్ళేసి బాజాలు వాయిస్తారు, డప్పులు కొడతారు, శూలాలతో గుచ్చుతారు, అయినా లేవడు. ఏనుగులను తెప్పించి అతని మీద ఎక్కిస్తారు, అయినా లేవడు కుంభకర్ణుడు. అతని ముక్కులోకి కొంతమంది 1000 మంది దూరిపోతారు, అతని చెవుల్లో కొంతమంది దూరుతారు, గుచ్చుతూ ఉంటారు, అయినా లేవడు. ఇంక ఇట్లా కాదనేసి మంచి ఆహారము, లడ్డూలు, మంచి పానీయాలు అన్నీ తీసుకొచ్చి ఆ వాసన చూపిస్తారు. అప్పుడు కుంభకర్ణుడు అరే ఆకలేస్తుంది అని లేస్తాడు. లేస్తే కుంభకర్ణ, రావణాసురుడు పిలుస్తున్నాడు, యుద్ధానికి వెళ్ళాలి అంటాడు. కుంభకర్ణుడు అంటాడు, సరే నేను యుద్ధానికి వెళ్ళి రావణాసురుని గెలిపిస్తాననేసి కుంభకర్ణుడు లేచి యుద్ధానికి వెళ్తాడు. కుంభకర్ణుడిని చూసి అందరూ భయపడతారు. ఇంత పెద్దగా ఉంటాడు, కాళ్ళ కింద తొక్కేస్తుంటాడు, వానరుల్ని చేతులతో విసిరేస్తుంటాడు. అప్పుడు ఇంక రాముడు తప్పదనేసి రామబాణం తీసి కుంభకర్ణుడిని వేసి కొడతాడు. కొడితే కుంభకర్ణుడు కింద పడిపోతాడు. ఈ లోపల మరుసటి రోజు ఇంద్రజిత్తు కూడా వస్తాడు యుద్ధానికి. లక్ష్మణుడు అతన్ని ఓడిచ్చేస్తాడు. అందరూ చనిపోతుంటే అప్పుడు రావణాసురుడు నేనే యుద్ధానికి వస్తాను మరుసటికి వస్తాడు. వచ్చేసి బాగా బాణాలు వేస్తాడు. అయితే రాముడు కూడా దానికి తగ్గట్టుగా బాణాలు వేసి అతన్ని ధనుస్సు విరిచేస్తాడు. అతని రథం కొట్టేస్తాడు, అతని రథసారథిని కొట్టేస్తాడు. అప్పుడు అలా నించుండిపోతాడు రావణాసురుడు, బాణం లేకుండా ఆయన లేకుండా. అప్పుడు రాముడు అంటాడు, రావణ, ఆయుధం లేకుండా, రథం లేకుండా ఉన్న నిన్ను నేను యుద్ధం చెయ్యను, నిన్ను ఓడించాను. నువ్వు వెళ్ళి నీ ఆయుధము నీ రథం అన్ని తీసుకొని రేపు మళ్ళీ రా, అప్పుడు ఓడిస్తాను అని చెప్తాడు. అగస్త్యముని వచ్చి మరుసటి రోజు, రామా, నువ్వు యుద్ధంలో గెలవడానికి నీకొక స్తోత్రం చెప్తాను, దాన్ని ఆదిత్య హృదయం అంటారు, అది చదువుకో, సూర్యుడికి నమస్కారం చేయి, నీకు జయం కలుగుతుంది అని చెప్తాడు. రాముడు ఆదిత్య హృదయం చదువుకొని సూర్యుడికి నమస్కారం చేస్తాడు. మరుసటి రోజు రావణాసురుడు యుద్ధానికి వస్తాడు. అయితే రాముడు బాణం వేసి అతని తలకాయ కొట్టంగానే అది పడిపోయి ఇంకో తలకాయ వస్తూ ఉంటుంది. అప్పుడు రాముడు గురి చూసి అతని గుండెల్లో బాణం వేస్తాడు. అప్పుడు రావణాసురుడు కింద పడిపోతాడు. అందరూ దేవతలు వచ్చేసి హర్షిస్తారు, రావణాసురుడు చచ్చిపోయాడు, మాకు చాలా బాధలు తీరినాయి అనుకుంటారు. అప్పుడు రాముడు విభీషణుడిని లంకకి రాజుని చేసి ఒక పుష్పక విమానం ఎక్కి అయోధ్యకి బయలుదేరుతాడు. హనుమంతుడు, సుగ్రీవుడు అందరూ అంటారు, మేము కూడా నీతో పాటు వస్తాం, రామ పట్టాభిషేకం చూస్తామంటే అందరూ. ఆ పుష్పక విమానం ఏంటంటే దాంట్లో ఎంతమంది ఎక్కినా ఇంకా ప్లేస్ ఉంటుంది. 10 మంది ఎక్కితే ఇంకోళ్ళు ఎక్కితే ఉంటుంది, 100 మంది ఎక్కినా ఇంకో 10 మందికి ప్లేస్ ఉంటుంది. అది చాలా మాయలున్న విమానం అన్నమాట. ఆ విమానం ఎక్కేసి వాళ్ళు వెళ్తూ ఉంటే రాముడు అన్నీ చూపిస్తుంటాడు సీతకి, ఇదిగో ఇక్కడ నాకు సుగ్రీవుడు కనిపించాడు, ఇదిగో ఇక్కడ శబరి ఉండింది, అలా అన్నీ చూపిస్తూ ఉంటాడు. ఇదిగో మనం ఇక్కడ మనం పంచమంటి అన్నీ చూపించుకుంటూ దారిలో వాడు అయోధ్యకి బయలుదేరి వెళ్తారు. అతడు చాలా సంతోషించి అన్నయాన్ని వచ్చేసావా అనేసి రాముడికి రాజ్యాభిషేకం చేస్తారు. అందరు దేవతలందరూ వచ్చి ఆశీర్వదిస్తారు. రాముడు రాజు అవుతాడు, సీత రాణి అవుతుంది. పిల్లలు, ఇక్కడతో మన రామాయణ యుద్ధకాండ కథ ముగుస్తుంది. శ్రీరామ జయ రామ జయ జయ రామ హో. రామరసామృత గానము సేయగ రంజలవే మనసా దరువది నామది దండము నీకది దరువది నామది దండము నీకది లయ తప్పక పాడించు కీర్తన రామరసామృత గానము సేయగ రంజలవే మనసా